M4 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు శ్రీ జల్లా సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులందరికీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు. ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్జి ప్రసవం అభినందిస్తూ మంత్రి ట్వీట్. ఇక డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలోని లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు శ్రీ జల్లా సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. వాళ్ళ మీద దాడి చేసి ఎవరిని కూడా కౌన్సిల్ సభాభవనంలోకి లోపలికి వెళ్లకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న వాళ్ళ కొట్టడము తిట్టడము బయటికి తోసేయడము అంతా చేసి వాళ్ళు చాలా హంగామా చేసి అక్కడ స్థానిక శాసనసభ్యులు మరియు వాళ్ళ యొక్క అనుచరుల వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మనం చూసాం. నిన్నటి నుంచి ఎప్పుడైతే సభ్యులు అక్కడికి సమావేశ మందిరానికి వెళ్ళలేదో వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఆ సంబంధిత అధికారులు ఈ రోజుకి దాన్ని ఎలక్షన్ షెడ్యూల్ ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు వాయిదా వేసి ఈరోజు జరగాల్సినటువంటి ఎన్నిక ఈరోజు ఉంటే ఈరోజు ఆ ఎన్నికను ఏ విధంగా అయినా కూడా జరగకుండా ఆపాలి, లేదు వీళ్ళందరూ ఎవరు రాకుండా పోతే వాళ్ళు తనంతట తానుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ఎన్నికను ఈరోజు మళ్ళీ కూడా ఆ ఎన్నికను నిర్వహించే క్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. దీనికి నిన్ననే ఈ పరిస్థితి ముందుగానే ఊహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే సంబంధిత ఎన్నికల కమిషన్ గారికి ఈ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ రిప్రజెంటేషన్ మీద ఎన్నికల కమిషన్ వారు తర్వాత వివరణ కోరడం, తర్వాత తదుపరి ఒక డెలిగేషన్ వెళ్ళి ఎమ్మెల్సీల డెలిగేషను ఎన్నికల కమిషనర్ స్వయంగా కలవడం, కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అవన్నీ కూడా ఇన్ రైటింగ్లో రాయండి, మేము ప్రొవైడ్ చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా చెబితే దానికి కావాల్సినటువంటి మాకు రక్షణ కావాలి, అక్కడి నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో మా సభ్యులు అక్కడి నుంచి వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళే విధంగా మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే ఎన్నికల కమిషను వాళ్ళకి రక్షణ కల్పించే దానికోసం అని చెప్పేసి సంబంధిత డీజీపీకి ఎన్నికల్లో ఉండేటువంటి కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారికి ఆ ఎన్నికల అధికారులకు అందరికీ కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది, వీళ్ళకి కావాల్సినటువంటి రక్షణ కల్పించండి అని. నిన్న ఈవినింగే ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి పోవాలనేటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక 3వ రిప్రజెంటేషన్ కూడా నిన్న ఈవినింగ్ సాయంత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్కు. ఎన్నికల కమిషన్ దాన్ని అన్ని సంబంధిత అధికారులకు అందరికీ కూడా పంపించడం జరిగింది. పంపించినప్పటికీ కూడా ఎక్కడైతే నిన్న జరిగినటువంటి సంఘటనలో భయభ్రాంతులకు గురైనటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా రామవరప్పాడులో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో ఉన్న రామవరప్పాడులో ఒక హోటల్లో తలదాచుకొని ఉంటే వాళ్ళకి అక్కడి నుంచి రక్షణ కల్పించండి అని చెప్తే రక్షణ ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక కౌన్సిలర్ ఏమో ఆ తిరువూరులోనే స్థానికంగా ఉంటే ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆమె వెళ్ళి అక్కడ మాజీ శాసనసభ్యులైనటువంటి స్వామిదాస్ గారి ఇంట్లో ఆమె తలదాచుకోవడం జరిగింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తారనేటువంటి క్రమంలో తెలంగాణ భవన్లోని బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మా చెంచులను పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. మా ఆదివాసీ నాయకులు ఎవరు కూడా వేదిక నెక్కనటువంటి పరిస్థితి. ఎప్పుడు సాధారణంగా మాకున్నటువంటి ఆనవాయితీ మేము ఏ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా అది ఆదివాసీలకు బంజారాలకు ఉద్దేశించిన కార్యక్రమమే కాదు, జనరల్ కార్యక్రమాల్లో కూడా వారికి సముచిత స్థానం కల్పించి వారిని మాట్లాడించి వారి సాధక బాధలను విని న్యాయం చేసేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మా వంతు బాధ్యతగా వారి కోసం చాలా చేయడం జరిగింది. అందులో మచ్చుకు కొన్ని విషయాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు దాదాపుగా 6 లక్షల ఎకరాలకు
ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇవ్వడమే కాదు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మా రేగా కాంతారావు గారు, నేను ఆదివాసీని బంజారాను కాకపోయినప్పటికీ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం పెద్ద సంఖ్యలో ఆదివాసీలు బంజారాలు ఉండేటువంటి నియోజకవర్గం. ఎప్పుడు వారికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చ జరిగినా విధిగా కేసీఆర్ గారు నన్ను పాల్గొనమని చెప్పేది, ఆహ్వానించేది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి వసతుల విషయంలో, ప్రత్యేకించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో చెంచుపెంటలను సైతం గ్రామ పంచాయతీలను చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. అదే మాదిరిగా అక్కడున్నటువంటి ఆరాధ్య దైవంగా భావించేటువంటి బౌరాపూర్ చెంచు మహాలక్ష్మి దేవాలయం నిర్లక్ష్యానికి గురైతే ఎట్లయితే మేడారం సమ్మక్క సారక్క సంబరాలు జరుగుతాయో ఆ మాదిరిగా చెంచుల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా ప్రభుత్వమే నిధులు కేటాయించి 10 లక్షలు 15 లక్షలు కేటాయించి సంవత్సరానికి స్వామివారి కళ్యాణం, ఆ దేవత కళ్యాణాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఖర్చులతో ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి, వసతులు ఏర్పాటు చేసి, మంచి భోజన వసతులు కల్పించి వారికి మేము ఉన్నామని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా చెంచు పెంటలకు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే చెంచు పెంటలకు మేము ఆటోలను ఏర్పాటు చేసి రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మొత్తంగా ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఆదివాసీలకు సంబంధించి, చెంచులకు సంబంధించి. దానికి తోడుగా ఏమైనా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఆర్డిటి అనే ఒక స్వచ్ఛంద సంస్థకి ఇవ్వాలి. ఈరోజు ఆర్డిటి సంస్థ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చెంచులకు గృహ నిర్మాణం చేపట్టింది. అదేవిధంగా అక్కడున్నటువంటి నిరుద్యోగ యువతకు మేము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను గైడ్లుగా నియామకాలు చేసి టూరిజంను ప్రోత్సహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన 7 నిందితుల రిమాండ్ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నిందితులకు ప్రస్తుతం రిమాండ్ గడువు ఈ రోజు ముగియటంతో సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి నిందితుల రిమాండ్ను జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ఈ ఉదయం సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని తమకు తెలియజేయటం లేదని నిందితులు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు పురోగతిని సమగ్రంగా వివరిస్తూ లిఖితపూర్వక నివేదికను సమర్పించాలని దర్యాప్తు అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి మానవతా దృక్పథంతో అరగంట పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పించారు. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా జడ్జి జ్యోతిర్మయి సోమవారం 12 బిడ్డకు జన్మనిచ్చారు. సాధారణ కాన్పు ద్వారా మగబిడ్డ జన్మించాడని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయమూర్తి స్వయంగా ఇక్కడ సేవలు పొందడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచారని సీనియర్ కోర్టు ఏసీపీ ప్రశాంత్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా రవి, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. న్యాయమూర్తి జ్యోతిర్మయి వేములవాడ జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. కాగా 2023లోనూ ఇదే ఆసుపత్రిలో ఆమె ఆడపిల్లకు జన్మనివ్వడం విశేషం. కాగా ఈ విషయం తెలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ట్విట్టర్ ద్వారా న్యాయమూర్తి జ్యోతిర్మయికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అనుభవం, నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉంటారని, వారి సేవలు పొందాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజాప్రభుత్వంలోని రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశామని మంత్రి దామోదర పేర్కొన్నారు. పేద ప్రజలను పీల్చి పిప్పి చేసే వడ్డీ వ్యాపారి అనురాధ మోసాలపై పోలీసులు కేసు నమోదు చేయాలని పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవారు రాయచోటికి వెళ్లి తనపై చేసిన ఫిర్యాదుపై శ్రీరామ, నాగమణి ఘాటుగా స్పందించడం జరిగింది. మదనపల్లె ప్రెస్ క్లబ్లోనే ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో నాగమణి మాట్లాడటం జరిగింది. వడ్డీ వ్యాపారం చేస్తూ పేదలను పీల్చి పిప్పి చేస్తూ 100కి 30 రూపాయలు వడ్డీ వసూలు చేసే అనురాధ అసలు రూపం పోలీసులు విచారణ చేస్తే తెలుస్తుందని అన్నారు. అనురాధకు తాను ఇవ్వవలసిన మొత్తం ఇచ్చినా మళ్లీ వేధిస్తోందని ఆరోపించారు.
తన కూతురు శివ హోమ్ నీడ్స్లో 3 లక్షల ఫర్నిచర్ అనురాధకు తీసి ఇవ్వటం జరిగిందని, దానికి ప్రతి నెల 13,000 జీతంతో తన కూతురు చెల్లిస్తుందని తెలిపారు. మొత్తం సెటిల్ చేసినా కూడా తాను ఇచ్చిన చెక్కులు ఇవ్వకుండా ఇల్లు మారారు, ఎక్కడో పెట్టాను అని మోసం చేస్తోందని, దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు. గతంలో ఓ ఇంటి జాగా విషయంలో కూడా అనురాధ మోసం చేస్తుందని, అందుకు సంబంధించిన అంగళ్లకు చెందిన సుజాత దగ్గర సైడ్ డీల్ చేయటం, లతాకు 1,25,00,000 అమ్మటం జరిగిందని చెప్పి 1,10,00,000 రూపాయలు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్కు రాకుండా కోర్టులో కేసు ఉందని మోసం చేయడం జరిగిందన్నారు. సైట్ విషయంలో ఒత్తిడి చేస్తున్నామని, తమపై అనవసరంగా కేసును పెడుతున్నారని ఆరోపించారు. అనురాధ ఆమె భర్త హరిపైన మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేసి విచారణ చేయలేదన్నారు. ఆదివారం మటన్ అమ్మకాలు చేస్తే కేవలం 2,000 మిగిలే హరి కోట్ల రూపాయలు ఎలా వడ్డీలకు ఇచ్చారని, వారు ఏం పనులు చేస్తే అంత డబ్బు వచ్చిందని ప్రశ్నించారు. నా పరువుకు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన వారిపై పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. నాగమణి, నిన్న కొంతమంది పెద్ద మనుషులు, చలామణి అయ్యే పెద్ద మనుషులు రాయచోటుకు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో మిగతా వాళ్ళంతా నాకు తెలియదు, కానీ అనురాధ నామతో నాకు డీలింగ్స్ ఉన్నాయి ముందు. కానీ ఆమె వచ్చి 110 రూపాయల చొప్పున 1,30,000 నెలకు మా దగ్గర కట్టించుకుంటానంది. మా రక్తము మావన్నీ పీల్చేసింది. జాగాలు అమ్మి కట్టేసిన, ఇంట్లో ఉండే కేజీ బంగారు అమ్మి కట్టేసిన, అంత కట్టేసినా కూడా ఇంకా చాలేదు, ఇంకా వడ్డీలు అంటే నా బిడ్డ ముందరికి వచ్చి, నా బిడ్డ శివ హోమ్ నీడ్స్లో వాళ్ళ ఇంట్లో ఉండే ఫర్నిచర్, ఇప్పుడు నేను తీసిచ్చిన ఫర్నిచరే 3 లక్షలకు లాస్ట్లో సెటిల్మెంట్ చేసుకొని 3 లక్షల ఫర్నిచర్ ఎత్తిచ్చేసి, ఇప్పుడు నా బిడ్డ శాలరీలో 13,000 నెల కట్ అవుతుంది. మళ్ళా అది చాలా ఇంకా నాకు డబ్బులు అని చెప్పేసి ఇదవుతుంది. నేను అక్క అంతా సెటిల్ అయిపోయింది, ఏం లేదంటే కూడా ఇల్లు మారుతాను, చెక్కులు ఎడబెట్టినాను ఇస్తానని చెప్పింది. దీని తర్వాత కూడా ఇంతకుముందు కూడా టార్చర్ పెడతా అంటే, ఇట్లా అంగళ్ళు సుజాత గారి దగ్గర మేము ఒక ల్యాండ్ సేల్ రిజిస్టర్ పెట్టినాము. అప్పుడు ఆ పిల్లోడు మహేష్ అన్న పిల్లోడు, ఆ పిల్లోడు దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, నేను రేపన్నీ ఎవిడెన్స్ ఇస్తాను. ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే, అక్క నాకు ఏడన్నా జాగా పెట్టంటే అనురాధ గారికి చెప్తే అనురాధ వచ్చి నాకు ఇట్లా పెట్టిస్తానని చెప్పి అప్పుడు కూడా 12.5 లక్షలు పెట్టి 2.5 లక్షలు దాంట్లో కూడా జమ వేసుకునేది. ఇప్పటికి ఆ పిల్లోడికి నేను 2 రూపాయలు వడ్డీ కడతాను. ఇట్లా నా దగ్గర డబ్బులన్నీ లక్షలు తీసుకునేసి, ఇంకా నేను అన్ని కోట్లు బాకీ ఉన్నానని చెప్పేసి ఆమె పేపర్లో నా పేరు వేయడం చాలా తప్పు. మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళంతా వాళ్ళ బాధ్యతల కోసం వాళ్ళు పోయింటారు. ఈ అనురాధ నామి నా పేరు మెన్షన్ చేస్తానే ఈ పేపర్లో ఈ పేరు అనేది రావడము, తెలుసుకోకుండా నా పేరు బదనామం చేయడము నాకు చాలా అవమానకరంగా ఉంది. నేను పేపర్ వాళ్ళ పైన పరువు నష్టం దావా వేయాలనుకుంటాను. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఏదైనా వాస్తవాలు తెలియకుండా ఒక పబ్లిక్లో ఉండే మనిషిని ఇట్లా పబ్లిసిటీ చేయడం చాలా అవమానకరంగా ఉంది. ఇది ఇంతకుముందు వాళ్ళు నన్ను టార్చర్ పెట్టడం, ఎందుకంటే ఇంతకుముందు ఒక ల్యాండ్ విషయంలో వాళ్ళ విషయంలో నేను ఇన్వాల్వ్ అయినాను. ఇస్కనాథపల్లిలో వాళ్ళకి ఒక ల్యాండ్ ఉండింది. ఆ ల్యాండ్ ఆర్ఎన్ లతా గారు అన్న కొనింది, నన్ను పంపించినారు. నేనే మీడియేటర్గా పోయి మాట్లాడినాను. 1,25,00,000కి మాట్లాడినాను. దాన్ని 1,25,00,000 1,10,00,000 ఇచ్చేసినాను. ఆ డబ్బులతోనే వాళ్ళు ఆడ ఇల్లు కూడా కట్టుకున్నారు. వాళ్ళ డబ్బులు తీసుకున్నారు అక్క దగ్గర. తర్వాత 15 లక్షలు ఇవ్వాల, రాన్న రిజిస్టర్ చేద్దు అని అక్క పిలుస్తుంటే వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదని ఎంక్వైరీ చేస్తే కోర్టులో ఉందంటది. ఆ మాట చెప్పకుండా నమ్మకం మీద డబ్బులు వాళ్ళు ఏదో తెలుసన్న దీంతో వాళ్ళు ఇచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఇట్లా పని చేస్తున్నాను ఆగమని నన్ను అడుగుతుంటే నేను వాళ్ళు ప్రెజర్ పెట్టిన దానికి ఇచ్చేసినారు. ఇంకో చిన్న విషయం ఏమంటే, 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము, 1 టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము, తాలూకాలో కంప్లైంట్ ఇచ్చిన ఈ డబ్బుల విషయంగా. అప్పుడు స్పందించిన పోలీసులు ఇప్పుడు ఇట్లా దొంగలకి ఎందుకు స్పందిస్తాడారో మాకు అర్థం కావడం లేదు. మేము రక్తాలు దారిపోసి 130 రూపాయలు వడ్డీలు కట్టేసి మేము ఇంత చేసి అప్పుడు మేము కేసులు పెడితే ఆ మీద కేసు పెడితే హరిని కానీ అనురాధని కానీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు మా మీద రాయచోట్ల కంప్లైంట్ ఇస్తే ఎట్లా తీసుకుంటారు పోలీసు వాళ్ళైనా? మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద 58.8 కిలోల పొడి గంజాయి పట్టివేత. ఒరిస్సా నుండి ఆదిలాబాద్ టు పూణే తరలించేందుకు 5 వ్యక్తులు బ్రిజ్ కారులోని తరలిస్తూ ఉండగా ఓఆర్ఆర్ గట్కేసర్ వద్ద పట్టుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు 5 వ్యక్తులు అరెస్టు. 58.8 కిలోల పొడి గంజాయి, 5 మొబైల్ ఫోన్స్, బ్రిజ్ కారు స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న ఒరిస్సా నుండి గంజాయి సరఫరా చేసే సునీల్ జన్నై పూణేలో స్వీకరించే అభిషేక్ వ్యక్తిగా ఉన్నారు.
నడుస్తుంది. మెయిన్ సోర్స్ అనేది మనకు గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా. ఎండ్ రిసీవర్ పూణేలో ఉన్నటువంటి అభిషేక్ అనేవాడు ఉన్నాడు. ఈ మధ్య వీళ్ళంతా మీడియేటర్స్, పెడ్లర్స్గా వ్యవహరిస్తూ లాభాపేక్ష మీద ఇల్లీగల్గా చేస్తున్నటువంటి బిజినెస్. ఈ బిజినెస్ చట్టంకు వ్యతిరేకంగా చేస్తున్నారు, నిబంధనలు అనేది అతిక్రమించారు కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. వీళ్ళు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వయా గజపతి నుంచొని భద్రాచలం, గజపతి ఒరిస్సా నుంచి భద్రాచలం, సూర్యాపేట నుంచొని గట్కేశారు. ఆ నుంచొని మనకి ఇక్కడ దొరికిరు. వీళ్ళు ఎక్కడ అంటే ఆదిలాబాద్ టు పూణేకి ఇవ్వాలి, ఆదిలాబాద్ టు పూణేకి ఇవ్వాలి. ఇందులో ఆదిలాబాద్ ఒకతను ఉన్నాడు కదా, కాబట్టి పూణేకి ఇవ్వాలి. కానీ అది పూణే వరకు పోతుంది. ఆర్ ఆదిలాబాద్ని ఇంకో ఆదిలాబాద్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆదిలాబాద్లో కూడా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కొంత డంప్ చేయడానికి అవకాశం ఉంది, కొంత పూణేకి కూడా చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 5th పర్సన్ ఏంటంటే నేను ఆదిలాబాద్లోనే చేస్తాను సార్, నేను పూణేకి కూడా ఏమి ఇయ్యాను అని అంటున్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రాకెట్కు అంతా కూడా వీళ్ళు ఈ 5గురు ఉన్నారు. అక్కడ సోర్స్ పర్సన్ గజపతి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సుమన్ జన్ని ఉన్నాడు. ఈ రిసీవర్ ఒకవేళ అభిషేక్ అనే అతను కూడా, ఎండ్ రిసీవర్ అనే అతను కూడా ఉన్నాడు. కాబట్టి మొత్తం 7గురు ముద్దాయిలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రాహుల్ అనే అతను ఆదిలాబాద్ అతను మీద కూడా గతంలో తోరతి రాహుల్ అనే అతని మీద కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఆర్గనైజ్డ్గా చట్టవిరుద్ధంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఎవరైనా కానీ సమాజంలో ఈ గాంజా సేవించడము సమాజం మీద ఎంతో చెడు వ్యసనాలకు చెడు ఇంపాక్ట్ పడుతున్నది. దాంతో యూత్ నవే డేస్ ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఆ యూత్ మీద వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, పేరెంట్స్, ఆ రిలేటివ్స్, కిత్ అండ్ కిన్స్ ఎవరైతే దగ్గర బంధుత్వం ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హనుమంతుడిపాడు మండలంలోని నందనవనం, పాపిరెడ్డిపల్లి, మంగళంపల్లి గ్రామాల్లో ఉపాధి కూలీలు గ్రామీణ హర్తల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. వీరు గత 5 నుండి 7 వారాల వరకు ఉపాధిలో పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కూలీలను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తపరిచారు. కొంతమంది కూలీలకు గత సంవత్సరంలో కూడా పనిచేసిన బిల్లులు సైతం రాలేదని తెలిపారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని వీరు డిమాండ్ చేశారు. కనీస వేతనం 600 రూపాయల కూలీ పెంచుతూ ప్రతి జాబ్ కార్డుదారులకు 200 రోజులు పని గ్యారంటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన కరువు, నీటి ఎద్దడి, ఇతర ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనటువంటి పశ్చిమ ప్రకాశం హనుమంతునిపాడు మండలంలోని కూలీల వలస బాట పట్టకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధి కూలీలందరికీ ప్రభుత్వమే ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాలలో మౌలిక వసతులు, త్రాగునీరు, మజ్జిగ టెంట్లు, బట్టలు ఏర్పాట్లు చేయాలన్నారు. రవాణా ఛార్జీలు, పనిముట్లకు ఇచ్చే
చెల్లించాలని, నూతనంగా పనిముట్లు మంజూరు చేయాలని, మెడికల్ కిట్లు అందించాలని, మెట్లకు అదనపు పారితోషికం చెల్లించాలని, ప్రతి వారం ప్లే స్లిప్పులు కూడా పంపిణీ చేయాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ఉపాధి మెట్లు నాజర్ వలి, రంజాన్ బి సుబ్బారాయుడు, కోటయ్య, శివలక్ష్మీ నారాయణ, కొట్టారు సుబ్బారాయుడు, ఆకుపాటి వెంకటరావు, కావేటి రాధారెడ్డి, నారాయణ రెడ్డి, గిద్దా వెంకటేశ్వర్లు, రాములు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీ రోజుకు 600 ఉపాధి కూలీ రోజుకు 600 కల్పించాలి. ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించాలి. ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించాలి. ఉపాధి కూలీలకు బీమా సౌకర్యము కల్పించాలి. ఉచిత బీమా సౌకర్యము ఇవ్వాలి. 600 రూపాయలు రోజు కూలీ ఇవ్వాలి. రోజు కూలీ 600 రోజు కూలి 600 ఇవ్వాలి. రోజు కూలి 600 వర్ధిల్లాలి. వ్యవసాయ కూలీల ఐక్యత వర్ధిల్లాలి. వ్యవసాయ కూలీల ఐక్యత ఇవ్వాలి. రోజు కూలి 600 ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 200 రోజుల పని చెల్లించాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలి. పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. రోజు కూలి 600 ఇవ్వాలి. రోజు కూలి 600 ఇవ్వాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు శ్రీ జల్లా సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులందరికీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు. ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్జి ప్రసవం అభినందిస్తూ మంత్రి ట్వీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.